జాను రా లోపలికి వెళ్దాం అని జై జానుని ఇన్స్పెక్టర్ లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. అరే జాను వచ్చింది అని విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నేరుగా ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఏంట్రా అరుస్తున్నావు అంటూ విశ్వాని నిలదీస్తూ ఉంటుంది. మేడం, జాను ఫోన్లో మెసేజ్ డిలీట్ అయ్యి ఉండొచ్చేమో కానీ నా ఫోన్లో మాత్రం అలాగే ఉంటాయి కదా మేడం, కావాలంటే ఒకసారి చెక్ చేయండి అని విశ్వ చెప్పటంతో అబ్బాచ్చా అవును కదా, వీడి ఫోన్లో మెసేజ్లు అలాగే ఉంటే నేను దొరికిపోతాను కదా, ఇప్పుడు జాను దగ్గర కూడా నేను దొరికిపోతాను. అబ్బా! ఏం చేయాలి అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే కానిస్టేబుల్, అదిగో అతని ఫోన్ ఏదో చూసి ఓపెన్ చేసి చూద్దాం రండి అని ఇన్స్పెక్టర్ అంటుంది. కానిస్టేబుల్ ఫోన్లన్నీ కూడా విశ్వకి చూపించటంతో ఇదే మేడం నా ఫోన్ అని ఇచ్చేస్తాడు. ఇది లాక్ ఓపెన్ చేయి, నేను చెక్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ చెప్తుంది. అప్పుడే విశ్వ ఓపెన్ చేసి ఇస్తాడు. ఇక రేయ్ జైగా, ఈరోజు నువ్వు దొరికిపోయినట్లే అని విశ్వాకి ఇదంతా జై కుట్ర అని అర్థమైపోయి చాలా కోపంతో రగిలిపోతూ జై వైపు చూస్తూ ఉంటే జై మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. మరి జై దొరికిపోతాడా, ఇక్కడ కూడా తప్పించుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.